హలో వైటీ ఫ్యామిలీ, హాయ్ అండి. ఈరోజు మనం బైక్ షోరూమ్కి వచ్చామండి. ఇవి షోరూమ్ అంటే కొత్తవి కాదండి, ఇవి సెకండ్స్లో చూద్దామని వచ్చాము. మా మా హస్బెండ్ చూడండి మీకు హాయ్ చెప్తున్నారు. సెకండ్స్ లాస్ట్ మేము 4 years బ్యాక్ మేము స్కూటీ తీసుకున్నామండి ఇక్కడే. ఇది 4 years తర్వాత ఇప్పుడు చాలా పాతగా అయింది, రిపేర్లు ఎక్కువ అయిపోతున్నాయి. ఎందుకంటే మాకు హాస్టల్ కాబట్టి లగేజ్లు ఎక్కువ అండి. లగేజ్లు ఎక్కువైన ద్వారా ఇది తొందరగా రిపేర్ అయిపోయింది. ఇప్పుడు తీసుకుందామని మళ్ళీ వచ్చాము, కానీ ఇక్కడ చూస్తే రేట్లు బగబగా అంటున్నాయి. రేట్లు చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయి. 10-15 years బండి కూడా 50,000 60,000 చెప్తున్నారండి. నేను చెప్పాను వద్దు, కొత్తదే తీసుకుందాము, లోన్ పెట్టి తీసుకుందాము, కొత్తగా ఒక 20-25 years దగ్గర ఉంటుందని. ఈయన చూడండి, ఓనర్ ఈయనే. చూడండి ఎలా చూస్తున్నారో, వీళ్ళు కొనే మొహాలేనా అన్నట్టు. చూడండి, మా ఆయనకి బ్లూ కలర్ నచ్చినట్టుంది, మా ఆటకి బ్లూ కలరే వెళ్తున్నారు. నాకు బ్లూ నచ్చదండి. నేనేమో బ్రౌన్ కలర్ తీసుకోమన్నాను, ఆయనేమో బ్రౌన్ వద్దు బ్లూ అంటున్నారు. చూడండి, 2017 మోడల్ కూడా 53,000 చెప్తున్నారు. కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. నేను వద్దండి, మనం కొత్తగా షోరూమ్కి వెళ్ళి తీసుకుందామని చెప్తున్నాను. ఆయన షోరూంలో 1,00,000-120 అవుతుంది, వద్దు తీసుకుందాం సెకండ్స్లోనే, మనకి ఎక్కువ లగేజ్లే కదా, కొత్త ఎందుకు పాడవుతాయి అంటున్నారు. నేను కొత్త తీసుకుంటే 25 years ఎక్కడి పోకుండా ఉంటుంది, లైఫ్ వస్తుందని నేను చెప్తున్నాను. చూద్దాం, ట్రై చేద్దామని నేను చెప్తున్నారు. తర్వాత ఈ బండి చెక్ చేస్తున్నారు, ఈ బండి చెక్ చేపిస్తున్నారు, స్టార్ట్ చేయమని అడుగుతున్నారు. ఇది బాగానే ఉంది, 54,000 చెప్తున్నారు. బాగుంది చూసేదానికి, అంత ఓల్డ్ ఏమి అనిపించలేదు. ఓనర్ వచ్చి చెక్ చేస్తున్నారు. దానికి సీట్ లేదండి, కొంచెము ఇది వాషింగ్ చేయాలా, సర్వీసింగ్ చేయాలా అన్నారు. మా ఆయన మాటకి బ్లూ కలర్కే వెళ్తున్నారండి. మనకి తెగ నచ్చేసినట్టుంది. ఫైనల్గా మేము డిసైడ్ అయ్యాం.